హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజుల్లో కాంపిటీషన్లో పాల్గొనాలంటేనే చాలా దారుణంగా ఉంది కదా బయట పరిస్థితులు. ప్రైవేట్ జాబులకి అలాగా ఉంది, ఇంకా గవర్నమెంట్ జాబులకి ఇంకా దారుణంగా ఉంది కదా. ఆ పరిస్థితులను చూస్తుంటే మీకు ఎందుకు ఇంటికి వచ్చేసి వ్యవసాయం చేసుకుంటే పోద్ది అనిపిస్తుంది కదా. ఫ్రెండ్స్, నిజంగా మనం అర్థం చేసుకుంటే మనం పడే కష్టాల్లో రైతులు పడే కష్టం చాలా చాలా ఎక్కువ ఫ్రెండ్స్. ఎందుకంటే ఒక్కసారి మన ఊరు వచ్చి మన అమ్మా నాన్న పడే కష్టాలు మీరు చూసుకున్నట్లయితే చాలా దారుణంగా ఉంటుంది. ఎండనక వాననక పగలనక రాత్రనక అంతా కష్టపడుతుంటారు అమ్మా నాన్నలు. ఇంత కష్టపడ్డా కానీ సంవత్సరం మొత్తం అయ్యేసరికి వారు పెట్టిన పెట్టుబడి మొత్తం తిరిగి వస్తుందో లేదో తెలియదు. పెట్టుబడి వచ్చినా కానీ వాళ్ళ అప్పులు అప్పటికే చాలా ఉంటాయి. అంటే గతంతో పోల్చుకుంటే చాలా అప్పులు చేసి ఉంటారు కదా పొలంలో కదా. ఫ్రెండ్స్, ఇలా వాళ్ళు కష్టపడ్డా కానీ వారి అప్పులు కూడా తీరకపోతే సంవత్సరం మొత్తం పనిచేసి వారి బాధ ఎలా ఉంటుంది. ఫ్రెండ్స్, మనం చేసే జాబులో ఒక 2,000 5,000 పెంచుకుంటే చాలు, చాలా హ్యాపీగా బతకొచ్చు, ఇంకా లగ్జరీగా బతకొచ్చు అనుకుంటాం మనం జాబ్ చేసేటప్పుడు. కానీ రైతుల బాధ అట్లా కాదు. వారు వేసిన పంటకి గిట్టుబాటు దొరికితే బాగుండు, మా అప్పులు పోతాయని ఆశపడతారు తప్పించి మేము లగ్జరీగా బతకాలని చెప్పి వారు కోరుకోరు. ఫ్రెండ్స్, నేను ఫైనల్గా చెప్పేది ఏంటంటే ఖచ్చితంగా వారు పడే కష్టంలో మన కష్టం చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి ఇంకొంచెం కష్టపడి మన అమ్మా నాన్న కోరిక మేరకు వాళ్ళు మన కోసం అంత కష్టపడి ఎండలో పనిచేస్తూ మనల్ని నీడలో చదివిస్తున్నందుకైనా సరే ఖచ్చితంగా మనం గవర్నమెంట్ జాబ్ కట్టాలి, లేదా అట్లీస్ట్ ప్రైవేట్ జాబ్ అని చేస్తూ వారి కష్టాలను కొంచెమే తగ్గించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఫ్రెండ్స్. జై హింద్.